హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో పచ్చి మాగాయ పచ్చడి అండి. మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు మనం పచ్చి మాగాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. నేను ఇక్కడ పచ్చి మామిడికాయలు తీసుకున్నాను. వాటిని నీళ్ళతో బాగా శుభ్రంగా వాష్ చేసానండి. వాష్ చేసాక ఎక్కడ కూడా తడి లేకుండా క్లాత్తో తుడిచేసాను. తడి ఉండకూడదండి, తడి లేకుండా తుడుచుకోవాలి. అప్పుడే మనకి పచ్చడి కొంచెం ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. తర్వాత ఇక్కడ నేను పీలర్తో తొక్కంతా కూడా తీసేసానండి. తర్వాత ఇక్కడ చూపించిన విధంగా పచ్చి మామిడికాయని ముక్కలుగా కట్ చేసుకోవాలండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు కొంచెం పెద్ద సైజు ఇష్టపడితే పెద్దగా కట్ చేసుకోవచ్చండి. కానీ మాగాయ పచ్చడికి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటేనే బాగుంటుంది. ఫ్రెండ్స్, నేను చాలా ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇవి పచ్చి మాగాయ పచ్చడి చాలా బాగుంటుందండి. ఎండాకాలం అంటే మనకు గుర్తొచ్చేది మామిడి పళ్ళు, అలాగే పచ్చళ్ళు, వడియాలండి. మొదటిసారి చేసేవాళ్ళు కూడా ఈ వీడియో చూసుకుని పర్ఫెక్ట్గా చేసుకోవచ్చండి. నేను అంత క్లియర్గా చెప్పాను, అందుకే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ చూపించిన విధంగా మామిడికాయని ముక్కలుగా కట్ చేసుకోవాలి. మధ్యలో టెంక ఉండకూడదండి. మనకి పచ్చడి మామిడికాయలు ఎలా ఉండాలంటే పచ్చడికి కొంచెం టెంక కట్టినవి అయితే బాగుంటుందండి టేస్ట్. టెంకున్న మామిడికాయలని తీసుకోవాలండి పచ్చడికి, అవి చాలా బాగుంటాయి. తర్వాత ఇక్కడ మామిడికాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇక్కడ మామిడికాయని అయితే కట్ చేసుకున్నాను. నేను ఇలా 5 మామిడికాయలు తీసుకున్నానండి. అన్ని మామిడికాయలు కూడా ఇలా ముక్కలుగా కట్ చేసేసాను. చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. నేనైతే 5 మామిడికాయలు తీసుకున్నాను. నేను కొంచెం తక్కువ క్వాంటిటీ చేస్తున్నానండి. తర్వాత పెద్ద క్వాంటిటీలో చేస్తాను. అవి చేసినప్పుడు ఆవకాయ పచ్చడి, మాగాయ పచ్చడి మళ్ళీ వీడియో చేసి పెడతానండి. ఇది కొంచెం తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను. ఈ ప్లేట్లోకి తీసుకున్న మామిడికాయ ముక్కల్ని ఎండలో పెట్టి ఒక 2 గంటల పాటు ఆరబెట్టుకోవాలండి. మామిడికాయలు తడి లేకుండా ఆరబెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. నేనైతే ఎండలో పెట్టేసానండి. మీరు కావాలంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండలో పెట్టి ఎండబెట్టుకోవచ్చు, కానీ 2 గంటలు అయితే సరిపోతుందండి. తర్వాత ఇక్కడ ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసానండి. ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ ఆవాలు, 2 స్పూన్స్ మెంతులు వేసి వేయించానండి. ఇవి చిట్పట్లాడాలి. చిట్పట్లాడాక అప్పుడు మనం వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి. పచ్చళ్ళలో వెల్లుల్లిపాయలు చాలా టేస్టీగా ఉంటాయి. వెల్లుల్లిపాయలు స్కిప్ చేయకుండా వేసుకోండి ఫ్రెండ్స్. వెల్లుల్లిపాయలు హెల్త్కి కూడా మంచిది. మనం మాగాయ పచ్చడికి ఎప్పుడు కూడా చల్లటి ఆయిల్ వేయకూడదండి. ఇలా వేడి చేసుకున్న ఆయిలే వేసుకోవాలి. అప్పుడే పచ్చడి నిల్వ ఉంటుందండి, అలాగే టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను వేరుశనగ నూనె తీసుకున్నానండి. పల్లి ఆయిల్ తీసుకున్నాను. పల్లి నూనె మనకి పచ్చడి నిల్వ ఉంటుందండి. సన్ఫ్లవర్ ఆయిల్ గట్ట వేయకూడదు. నేను 2 గంటల పాటు ఎండలో ఆరబెట్టి తీసుకొచ్చానండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా డ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు నేను 1 కప్పు తీసుకొని అందులోకి కొలుచుకుంటున్నానండి. పచ్చడికి మనకి కొలతలే ఇంపార్టెంట్ అండి. నేను పక్క కొలతలతో ఈ వీడియో చేశాను, అందుకే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ నాకు 2 కప్పులు వచ్చినాయండి ఫుల్గా. తర్వాత ఒక 4 ముక్కలు ఎక్స్ట్రా మిగిలిపోయినాయి. ఇంకా అవి చేతితో వేసానండి. కరెక్ట్గా అయితే 2 కప్పులు ఫుల్గా వచ్చాయండి. ఫ్రెండ్స్, మనం తీసుకున్న గిన్నె కూడా తడి లేకుండా ఉండాలండి. ఆ గిన్నె కూడా పొడిగా ఉంది. మనకి ఎక్కడ కూడా తడి ఉండకూడదండి. తడి ఉంటే పచ్చడి పాడైపోతుంది. 2 కప్పులు వచ్చాయి కదండి. ఇప్పుడు అందులోకి 1/2 కప్పు ఉప్పు తీసుకున్నాను. 1/2 కప్పు అంటే 1/4 కప్ అండి. తర్వాత 1/2 కప్పు కారం తీసుకున్నానండి. ఇది పచ్చడి కారం తీసుకున్నాను. నేను ఇంట్లో పచ్చడి కారం ఆడించానండి. ఎండుమిర్చిని కొని ఎండలో ఆరబెట్టి మిల్లుకి వెళ్ళి పచ్చడి కారం ఆడించానండి. ఇది పచ్చడి కారము. ఇంట్లో చేసుకున్న కారం వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్. ఇక్కడ నేను చిన్న స్పూన్తో మెంతి పొడి వేసానండి. మెంతులు వేయించి వాటిని పొడి చేశాను. పొడి చేసింది చిన్న స్పూన్తో మెంతి పొడి వేసానండి. మెంతి పొడి మరీ ఎక్కువ వేసుకోకూడదు, ఎందుకంటే మనం ఆయిల్లో వేసాము. ఇందులో కూడా వేస్తే ఎక్కువ చేదు వస్తుందండి. సరిపడగా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక బాగా మిక్స్ చేయాలండి. ఈ మామిడికాయ ముక్కలు అన్నిటికీ కూడా ఉప్పు, కారం, మెంతి పొడి కలిసేటట్టు బాగా పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇక నేను గరిటెతో కలుపుతున్నానండి. చేతితో కూడా కలుపుకోవచ్చు, కానీ తక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కదండి, అందుకే గరిటెతో కలిపాను. చేతితో కలిపితే చేయిని బాగా వాష్ చేసుకోవాలండి, లేదంటే మండుతుంది. తర్వాత మనం ముందుగా ఆయిల్ని వేడి చేసుకున్నాం కదండి, అది వేసుకోవాలి. ఆయిల్ చల్లారిపోయాకనే వేసుకోవాలండి. వేడిగా ఉన్నప్పుడు వేస్తే పచ్చడి పాడైపోతుంది. ఆ మెంతులు, ఆవాలు, వెల్లుల్లి, నూనె మొత్తం కూడా చల్లారిపోవాలండి. చల్లారిన తర్వాతే పచ్చడిలో వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.
మీరు ఎంతమందికి ఆవకాయ పచ్చడి, మాగాయ పచ్చడి అంటే ఇష్టమో కామెంట్స్లో తెలియచేయండి. నాకైతే పచ్చడి అంటే చాలా ఇష్టము. వేడివేడి అన్నంలో పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఇంకా సూపర్గా ఉంటుంది. అలాగే ముద్దపప్పు, నెయ్యి, ఆవకాయ పచ్చడి వేసుకొని తిన్నా ఇంకా అదిరిపోతుందండి. వీటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్నాక ఇది మూత పెట్టాను. మూత పెట్టి 3 రోజుల వరకు ఊరనివ్వాలండి. అప్పుడు మామిడికాయ ముక్కలకి ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా పడతాయి. 3 రోజుల తర్వాత మళ్ళీ కలుపుతామండి. అప్పుడు చూపిస్తాను. ఇప్పుడు నేను 3 రోజుల తర్వాత చూపిస్తున్నానండి. మూత తీసాను. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ అంతా కూడా పైకి వచ్చింది. ఇలా మామిడికాయ ముక్కలు ఊరాలండి పచ్చడి. ఇలా పచ్చడి ఊరితే మనకి ఆయిల్ పైకి వస్తుందండి. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ అంతా కూడా పైకి వచ్చింది. మనకి ఇప్పుడు మాగాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను దీన్ని ఒక బాక్స్లోకి తీసుకుని స్టోర్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అండి, లేదంటే బయట ఏదైనా జాడీలో కూడా పెట్టుకోవచ్చు. ఇది 30 రోజుల పాటు నిల్వ ఉంటుందండి. మనం 2 గంటలే కదా ఆరబెట్టాము. ఈ మాగాయ పచ్చడి చాలా రోజుల వరకు నిల్వ ఉంటుందండి. ఈ బాక్స్ ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసానండి. నేను పల్లి నూనె యూస్ చేశానండి. పల్లి నూనె వేసాను. తర్వాత ఈ పచ్చడి అంతా కూడా ఈ బాక్స్లోకి తీసుకుంటున్నాను. ఈ బాక్స్ కూడా ఎక్కడ తడి లేకుండా ఉండాలండి. చాలా పొడిగా ఉండాలి. అప్పుడే మనకి పచ్చడి పాడవకుండా ఉంటుంది. ఈ పచ్చడి అంతా కూడా ఈ బాక్స్లోకి వేసి మూత పెట్టుకొని స్టోర్ చేసుకోవాలండి. అంతేనండి, మనకి చాలా ఈజీగా టేస్టీగా మాగాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే ట్రై చేస్తే ఎలా వచ్చింది కామెంట్స్లో తెలియచేయండి. తర్వాత మేము ఇక్కడ ఈ పచ్చడి గిన్నెలో కొంచెం అన్నం వేసుకొని కలుపుకొని తింటున్నాము. ఇక్కడ మా అమ్మగారు మాకు పచ్చడి అన్నం కలిపి ముద్దలు చేసి పెడుతున్నారండి. ప్రతి ఎండాకాలంలో మనం ఇలా అమ్మ చేతి ముద్ద కోసం ఎదురు చూస్తూ ఉంటాం కదా. ఎండాకాలం ఎప్పుడు వస్తుందో, పచ్చడి ఎప్పుడు పెడతారా అని. మా అమ్మగారు అయితే ఇక్కడ కలిపి ముద్దలు చేసి పెడుతున్నారు. నేనైతే తిన్నానండి. చాలా అంటే చాలా బాగుంది. సూపర్గా వచ్చిందండి. మళ్ళీ మేము పెద్ద క్వాంటిటీలో పచ్చళ్ళు చేస్తాము, అప్పుడు వీడియో చేస్తానండి. ఈ మాగాయ పచ్చడి ఒకటి ఉంటే చాలండి, అన్నం మొత్తం కూడా తినేయచ్చు. నేనైతే ఇక్కడ అన్నం తింటూ ఉంటానండి. సరే అయితే ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.